వైఎస్ జగన్ భారతిపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల రగిలిపోతున్నారు. ఎంతగా అంటే వాళ్ళిద్దరిని జైలుకు పంపాలి అన్న స్థాయిలో. నిజంగా ఇది వైఎస్ఆర్ అభిమానులకు షాక్ ఇచ్చేదే. ఇప్పటికే పలు సందర్భాల్లో అన్న వదినపై తన అక్కసును షర్మిల బయట పెట్టుకున్నారు. తాను కోరుకున్నట్లుగా ఆస్తులను పంపకం చేయలేదని షర్మిల విపరీతమైన ద్వేషాన్ని పెంచుకున్నారు. కడపలో షర్మిల మీడియాతో మాట్లాడుతూ కడప ఎంపీ అవినాష్ రెడ్డిని సోషల్ మీడియా పోస్టులకు సంబంధించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇంతటితో ఆమె ఆగలేదు. వైఎస్ జగన్ భారతిని కూడా అరెస్ట్ చేయాలి అని అర్థం వచ్చేలా పరోక్ష కామెంట్స్ చేయడం గమనార్హం. ఎంపీ అవినాష్ రెడ్డి ఆదేశాల మేరకే పోస్టులు పెట్టాను అంటూ వాటిని పెట్టిన వ్యక్తే స్పష్టంగా చెప్పినప్పుడు అతను ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారించలేదు? ఈ విషయంపై పోలీసులు సమాధానం ఇవ్వాలి. చేయించే వాళ్ళు ఏ ప్యాలెస్లో బతుకుతున్నా అరెస్ట్ చేసి ఆడవాళ్లకు భద్రత కల్పించాలి. ఏ ప్యాలెస్లలో ఉన్నా అంటే తాడేపల్లిలో ఉన్న తన అన్న వదినలను ఎందుకు అరెస్ట్ చేయలేదని షర్మిల పరోక్షంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం. షర్మిలకు తన ఆస్తుల సమస్య తప్ప రాష్ట్రం గురించి ఏమీ పట్టనట్టు ఉంది అనే విమర్శ అయితే లేకపోలేదు. ప్రతిపక్ష పార్టీగా ఎక్కడైనా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై విమర్శలు చేస్తూ ఉంటారు. అదేంటో గాని ప్రతి సందర్భంలోనూ వైసీపీని, వ్యక్తిగతంగా జగన్ దంపతులను టార్గెట్ చేయడమే ఏకైక ఎజెండాతో షర్మిల రాజకీయం చేస్తున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ తీరానికి చేరుతుందో ఆ పార్టీ అధిష్టానానికే తెలియాలి.